నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుంది అనే ఉత్కంఠని ఆసక్తిని రేపుతోంది. మరోవైపు చాలా వరకు కూడా రాజకీయంగా పోటీ చేసేందుకు మరోవైపు జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా సర్పంచులు అవ్వాలనే చాలామంది ఒక కళ ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే హైకోర్టు తీర్పు కూడా ఉంది, ఈ సెప్టెంబర్ చివరి కల్లా నిర్వహించి తీరాలంటూ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు సుముఖంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే మరికొద్ది గంటల్లోనే ఎన్నికల నగారా మోగబోతా ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున గత రాత్రి 42% బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి జీవో జారీ చేయటం, అంటే గతంలో అసెంబ్లీ బిల్లు కానీ ఇటువంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే గవర్నర్, రాష్ట్రపతి దగ్గర కొన్ని ఈ యొక్క సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సందిగ్ధత ఉంటుండే. ఇటువంటి క్రమంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొంత లీగల్గా కొన్ని ఒపీనియన్స్ తీసుకొని దాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం మీద కొన్ని సైటేషన్స్తో ఇప్పుడు స్పష్టంగా జీవో జారీ చేయటం, జీవో జారీ చేసినటువంటి వెనువెంటనే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలో దిగటం, మరో పెద్ద ఎత్తున ఇటువంటి వ్యవహారాల్లో కొంత కీలక అడుగు ముందుకు పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పెంపు పైన కూడా గత రాత్రే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జీవో నెంబర్ 9 విడుదల చేసింది. సో ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అధికారులతో అనేక సందర్భాల్లో కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంది. ఎన్ని విడతల్లో ఎన్నికలు జరపాలన్నకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయాల సేకరణ జరిగింది. తాజాగా డీజీపీ, సిఎస్ అట్లాగే ప్రముఖ ఉన్నతాధికారులతో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే భేటీ అయింది. సో ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా, కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఆమె కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు అందజేశారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఈ నోటిఫికేషన్లో పెద్ద ఎత్తున డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇవాళ సాయంత్రానికి ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి ప్రకటన జారీ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు పెద్ద ఎత్తున మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధత పైన పెద్ద ఎత్తున సిఎస్ రామకృష్ణరావు అట్లాగే డీజీపీ జితేందర్లతో కూడా భేటీ కాబోతున్నారు. మరోవైపు ఇప్పుడు రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా చకచకా జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే శివధర్ రెడ్డి ఆయన కొత్తగా నూతన డీజీపీగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కొంత చార్జ్ తీసుకోబోతున్నారు. ఇటువంటి క్రమంలో కొంత ప్రభుత్వం అయితే వేగంగా అడుగులు వేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలుగా చెప్పుకోవాలి. అంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమ్మతి తెలియజేస్తూ ఆర్డర్ కాపీ అందజేయబోతున్నారు. మరి ఏ జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, అట్లాగే ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరం, ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా తదితర అంశాలపై సమర్థవంతంగా ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం చర్చించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఆధారితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా, అట్లాగే ఎస్సీలు, ఎస్సీలకు కూడా 2011 జనాభా ఆధారితంగా రిజర్వేషన్లను ఖరారు చేసినటువంటి నేపథ్యం కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సో ఇటువంటి అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో మరోవైపు హైకోర్టులో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక ఆర్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్లోనే ఖచ్చితంగా ఇవాళ నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ మంత్ చివరి కల్లా ఎన్నికలు పూర్తయ్యే అవకాశం, అంటే అక్టోబర్, నవంబర్ కల్లా ఎన్నికలు పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు స్పష్టంగా ఇప్పటికే గతంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి కొంతమంది కుట్రపూరితంగా కొంత హైకోర్టుకి ఎక్కినటువంటి నేపథ్యం. మొన్న జస్టిస్ లక్ష్మణ్ గారు కూడా ఈ వ్యవహారంలో కొంత ఖండించి మీరు ఏ సందర్భంగా మీ కోర్టుకు వచ్చారు, ఎందుకు వచ్చారు, 42% రిజర్వేషన్లు ఎందుకు ఆపాలి, ఎటువంటి బేస్తో మీరు వచ్చారు అంటే వాళ్ళు చెప్పారు క్లియర్గా, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు బేస్ చేసుకొని మేము హైకోర్టుకు వచ్చాము, అది ఇవ్వడానికి వీలు లేదు అని. లేదు అట్లా కుదరదు, మీరు పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్సో లేకుంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలు బేస్ చేసుకొని మీరు హైకోర్టుకి ఎట్లా ఎక్కుతారు అని కూడా వచ్చినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు చకచకా చూస్తుంటే స్పష్టంగా ఇక నోటిఫికేషన్ వన్స్ జారీ అయిపోయిన తర్వాత ఇక హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి అందుకనే గత రాత్రి జీవో విడుదల చేయటం, ఇప్పటికిప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎన్నికల సంఘం తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో, అట్లాగే ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసి సాయంత్రానికల్లా చకచక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రకటన వస్తే ఇక ఇప్పటిదాకా కోర్టు సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక కోర్టు తిరిగి స్టార్ట్ అయ్యే లోపు అప్పటికే నోటిఫికేషన్ వ్యాలిడ్ అయిపోతుంది. మరోవైపు ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కొంత
దానికి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక కోర్ట్స్ కూడా ఇంటర్వ్యూ అయినావు. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఈ చివరికల్లా ఎన్నికలు నిర్వహించి తీరాలనేది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారో బీసీలకు 42% ఇచ్చి తీరాలని, అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగానే సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆయన చేతికి అందగానే కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి ఎన్నికల సంఘానికి గైడ్ లైన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలైనటువంటి నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రానికే వెలువరించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే ఇక ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగానే మనం భావించాలి. ఇక ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతుంది, ఎన్నికలు సజావుగా ఇక జరిగే అవకాశాలు ఉంటాయి. సో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బోల్డ్ స్టెప్తో చకచకా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.